డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రామదాస్ గారి నాయకత్వంలో కార్యకర్తలు, ముఖ్య నాయకులు, అట్లాగే పార్టీ దిశ నిర్దేశకులు అందరినీ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు ఈ నియోజకవర్గాలకు సంబంధించి మాట్లాడాలనే ఆలోచనతోనే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, నేను ఈరోజు మీ మధ్యకు వచ్చాం. ముందుగా మీ అందరికి కూడా అత్యంత ఆదరాభిమానాలతో, ప్రేమతో స్వాగతం పలికినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రెండు అంశాలు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినవి. ఒకటి, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఎస్ఐఆర్ గురించి ఎంత ప్రమాదం ఉందో దాని గురించి మనం అందరం రేపు 25వ తారీఖు నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది ఓటర్ల ప్రక్రియకు సంబంధించినంతవరకు. గతంలో పెద్దలు ఎన్నికల కమిషన్ చైర్మన్లు అందరూ కూడా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం కోసం సాధ్యమైనంత వరకు అందులో లేనటువంటి వాళ్ళందరినీ చేర్చడం కోసం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం, వాళ్ళందరూ చేర్చడం కోసం ప్రక్రియ మొదలుపెట్టేవాడు. ఇప్పుడేందో దానికి రివర్స్గా ఉంది. వారికి ఇష్టం లేనటువంటి వాళ్ళందరినీ లిస్టులో నుంచి తొలగించడం కోసం ఎస్ఐఆర్ అనే దాన్ని వాడుకుంటున్నారు. అనే వారికి ఇష్టం లేనటువంటి వాళ్ళు మరి ఎక్కడో కూర్చున్నటువంటి వాళ్ళకెట్లా తెలుస్తుంది? ఒట్టిగా ఏదో గాలికి మాట్లాడుతున్నారులే కాంగ్రెస్ వాళ్ళు అని చాలామంది స్టార్టింగ్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు అందరూ అనుకున్నారు. కానీ మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక కొత్త విషయాలన్నీ సాఫ్ట్వేర్లో వచ్చినాయి. ఇవాళ ఈ శాసనసభ నియోజకవర్గంలో రామదాస్ నాయక్ గారు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉంటే ఆయనకు ఒక సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, రకరకాల సోషల్ మీడియా ఉంటే ఆయన చేసే ప్రతి పని అందులో పోస్ట్ చేస్తూ ఉన్నారు. పోస్ట్ చేయగానే అది నచ్చినటువంటి వాళ్ళందరూ ఇది చాలా బాగుంది, మంచి పని చేస్తున్నారు, టిక్ పెడతా ఉన్నారు, లేకపోతే హ్యాపీ అని చేస్తున్నారు, థమ్స్ అప్ పెడుతున్నారు, లేకపోతే ఇంకేదో పెడతా ఉన్నారు. లేదా రామదాస్ నాయక్ గారు చేసే పనులన్నింటినీ కూడా, కాంగ్రెస్ శాసనసభ్యుడు చేసే అన్నీ కూడా ఆయా గ్రామాల్లో ఉన్న నాయకులు, ముఖ్యులు అందరూ వాళ్ళ సోషల్ మీడియా పెట్టుకొని వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు వేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో వైరా శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు, రామదాస్ నాయక్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, రామదాస్ నాయక్ గారికి ఓటేద్దాం అనుకున్న వాళ్ళందరినీ, ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరినీ కలిపి ఏఐకి ఇచ్చేసి ఒకసారి ఈయన అభిమానులు ఎవరు, ఈయన పార్టీ అభిమానులు ఎవరు అని అంటే అది మొత్తం సెగ్రిగేట్ చేసి, ఇగో పలానా బూత్లో పలానా వెంకట నరసింహ ఉండు, పలానా ఊర్లో గన్నవరంలో నర్సిరెడ్డి ఉండు, పలానా ఊర్లో ఇంకో ఆయన ఉండని మొత్తం అంతా డేటా తీసి ఇచ్చేస్తుంది. ఈ 2 లక్షల ఓట్లు ఉంటే ఉదాహరణకి అందులో ఉన్న డేటా అంతా ఇచ్చేసింది అనుకోండి. ఈ డేటాను పట్టుకొని సాధ్యమైనంత వరకు వీళ్ళని ఈ ఓటర్ లిస్టులో లేకుండా చేయటం కోసం ఏ కార్యక్రమాలు చేయొచ్చో చేయండి అని చెప్పి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. అట్లాగే ఇంకా కొన్ని వర్గాలు పూర్తిగా ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయి. సో ఆ మతం పేరు మీద తెలిసిపోతాయి వాళ్ళు. ఉదాహరణకి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు మనకి ఎప్పుడు ఓటేరు. కాబట్టి ఆ పేర్లు అట్లా ఉన్నటువంటి వాళ్ళ పేర్లన్నీ లిస్ట్ అవుట్ చేయండి అంటే అయ్యో ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్టు ఈ లిస్టు రెండు కలిపి వీళ్ళంతా మనకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళని ఓటర్ లిస్టులో లేకుండా చేస్తే బాగుంటుందని ఒక వ్యవస్థను తయారు చేసి ఆ వ్యవస్థకు అనుగుణంగా ఈరోజు ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఇది తెలుసుకునే లోపలనే వెస్ట్ బెంగాల్ ఎన్నికైపోయింది, ఉత్తరప్రదేశ్ బీహార్ అయిపోయింది, ఇంకో దగ్గర అయిపోయింది. వాళ్ళు అర్థం చేసుకొని చెప్పే లోపలనే వీళ్ళందరినీ ఓటర్లు డిలీట్ చేశారు. వీళ్ళు ఆ పార్టీల నాయకులు ఓడిపోయిన తీసుకొచ్చారు. సో అందుకోసం మనం
జాగ్రత్త పడాలని రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. సో పెద్ద కుట్రపూర్వకంగా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్తలు అలర్ట్గా ఉండాలి. మీ బూతుల్లో మన ఓటర్లు అందరూ ఆ ఓటర్ లిస్టులో వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలి? దీనికి ఎప్పటికే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక ఎస్ఐఆర్ ప్రిపరేటరీ ఎస్ఐఆర్ అని ఒక కార్యక్రమం ఆల్రెడీ ఎన్నికల కమిషన్ వాళ్ళు చేశారు. దాంట్లో ఏంటంటే ఒక లిస్ట్ అంతా మ్యాపింగ్ చేశారు. మ్యాపింగ్ అంటే వీళ్ళందరూ 2002 ఎన్నికల ఓటర్ లిస్టులో 2025 ఫ్రెష్ ఓటర్ లిస్టులో వీళ్ళంతా ఉన్నారు అని ఒక ఓటర్ లిస్టు మ్యాపింగ్ చేశారు. ఆ మ్యాపింగ్ చేసిన తర్వాత ఇంతమంది ఉన్నారని చెప్పారు. కొద్దిమందిని మ్యాపింగ్ చేయలేదు. మ్యాపింగ్ ఎందుకు చేయలేదంటే ఇంట్లో పోతే తాళం వేసి ఉంది, లేకపోతే ఇంట్లో ఎవరు లేరు, లేకపోతే అసలు ఆ ఊళ్ళోనే ఉండట్లేదు అని కొద్దిమందిని అన్మ్యాపింగ్ చేశారు. ఇవాళ లిస్ట్ ఏంటి? మ్యాపింగ్ చేసినటువంటి వాళ్ళు కొద్దిమంది, అన్మ్యాపింగ్ చేయకుండా వదిలేసినటువంటి కొద్దిమంది. సరే, మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే మ్యాపింగ్ చేసిన లిస్టులో మనం అందరం ఉన్నాం కదా, పర్లేదులే, అన్మ్యాపింగ్ చేసిన లిస్టులో లేదు కదా, మనం లేదు వాళ్ళ గురించి ఆలోచన చేద్దామని దీన్ని మర్చిపోతున్నాం. కానీ అన్మ్యాపింగ్ చేసినటువంటి వాళ్ళ లిస్టుతో పాటు మ్యాపింగ్ చేసినటువంటి వాళ్ళ లిస్టులో కూడా ఇప్పుడు మనం అనుకున్నామే ఆ పేర్లన్నీ ఆ లిస్టులో ఉండొచ్చు. వాళ్ళని తొలగించడానికి కూడా కొన్ని కార్యక్రమం ఉంది. అనామలీస్ అని అంటే ఉదాహరణకి లక్ష్మీపురం గ్రామంలో దొడ్డా పుల్లయ్య గారు అని ఒక ఆయన ఉన్నాడు. 2002లో దొడ్డా పుల్లయ్య పలానా బూత్లో ఆయన పేరు ఉంది. సన్ ఆఫ్ వాళ్ళ నాన్నగారి పేరు కోటయ్య గారు అని రాసింది. ఇప్పుడు 2025కి వచ్చేవరకు పుల్లయ్య దొడ్డ లేదంటే సన్ ఆఫ్ కోటయ్య దొడ్డ అని ఉంది. అది రెండింటికి తేడా ఉంది కాబట్టి ఈ పేరు అనామస్ లిస్టులో పెట్టేసేయండి, దీని మీద డౌట్ఫుల్ ఉందని అందులో పెట్టేశారు. మరి అదే దొడ్డ పుల్లయ్య దొడ్డ అదే, సన్ ఆఫ్ కోటయ్య అదే, దొడ్డ కోటయ్య అదే, గ్రామం అదే. కానీ ఈ లిస్టు ఈయన పేరు మ్యాపింగ్లో ఉంది కానీ అనామలస్లో ఉంది. నా పేరు మ్యాపింగ్లో ఉంది కదా, నాకేందిలే, నాది అన్మ్యాప్డ్లో లేదు కదా, నాకు ఓటు ఉంటుందిలే అని పుల్లయ్య గారు ఊళ్ళో మంచిగా పడుకుంటారు. ఫైనల్ చూస్తే ఈ పుల్లయ్య గారు అనామలస్లో ఉన్న లిస్టులకు సంబంధించిన సర్టిఫికేట్లు సబ్మిట్ చేయలేదు కాబట్టి ఈయన పేరు ఓటర్ లిస్టులో రాదు. చిన్నవి ఇవన్నీ కంప్యూటర్కి ఇస్తే దాంట్లో దొడ్డ పుల్లయ్య సన్ ఆఫ్ దొడ్డ కోటయ్య అని 2002లో ఓటర్ లిస్టులో అట్లే ఉండాలి. ఇప్పుడున్న ఓటర్ లిస్టులో కూడా దొడ్డ పుల్లయ్య సన్ ఆఫ్ దొడ్డ కోటయ్య లక్ష్మీపురం ఉంటేనే ఓకే చేస్తుంది. ఇంటి పేరు ముందైనా లేకపోతే దాంట్లో అయినా దీంట్లో అయినా లేకపోతే ఎక్కడ తేడా వచ్చినా అవుట్. సరే, ఈ రాసేవాళ్ళు మీరు సరిగ్గా ఇచ్చినా కానీ ఎంట్రీ చేసేవాళ్ళు ఒక్కోసారి తప్పులు రాస్తుంటారు, స్పెల్లింగ్ మిస్టేక్స్. అదే ఎంట్రీ అయితే వాళ్ళ తప్పు వల్ల కూడా మీ పేర్లు వెళ్ళిపోతుంది. సో ఉదాహరణకి ఇప్పుడు రామ్దాస్ నాయక్ గారి స్ట్రాంగ్ ఫాలోవర్గా దొడ్డ పుల్లయ్య ఆ సోషల్ మీడియాలో కనపడుతుంది అనుకో, ఈ దొడ్డ పుల్లయ్య ఎట్లా కాంగ్రెస్ ఓటరే కదా, ఎనమస్ లిస్ట్లో ఉంది, తీసి పడేసి అంటే తీసేసి క్లోజ్ షార్ప్. పుల్లయ్య గారు లాస్ట్లో ఓటు బూత్ దగ్గరికి వచ్చి నా ఓటు కావాలంటే ఓటు ఉండదు, నేను ఓటు వేయలేను. రేపొద్దున ఓటే కాదు, అసలు నువ్వు ఈ భారతదేశ పౌరసత్వానికే నీకు ఏదో ప్రమాదకరం, అసలు ఇక్కడోడు కాదు, నువ్వు ఓటరే కాదు కాబట్టి దేశంలో ఉండటానికి ఇల్లేదు, నేను ఏదో పంపించాలని బంగ్లాదేశ్లో లేకపోతే షిప్ ఎక్కించి పంపించే ప్రమాదం కూడా ఉంది. నీ రేషన్ కార్డు బంద్ అవుతుంది, ఆ కార్డు బంద్ అవుతుంది, ఈ కార్డు బంద్ అవుతుంది, నీ పౌరసత్వం బంద్ అవుతుంది, అన్నీ బంద్ అయిపోయి పుల్లయ్య గారు అసలు దేశవాసే కాదు, ఈ పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేయండి. అప్పుడు మీరు ఆడిపోవాలంటే పుల్లయ్య గారు నాకు ఏ దేశం ఉందని ఆడిపోవాలంటే ముందు వెనక్కి కొన్ని డిటెన్షన్ సెంటర్స్ అని పెట్టారు, వాటికి పంపించే ప్రమాదం. సో ఇంత ప్రమాదకరమైంది ఉదాహరణ నేను చెప్తాను. అందుకోసమే అయితే ఏమి ఇవ్వాలా, అనామలీస్ లిస్టులో పుల్లయ్య గారి పేరు వస్తే 2002కి 2025 ఓటర్ లిస్టులో మరి ఆయన 2002లో ఏ బూత్లో వేసిండు, బూత్ నెంబర్ తెలిసి ఉండాలి, ఏ ఊర్లో వేసి ఉండాలో తెలిసి, అప్పుడు లక్ష్మీపురంలో వేసి ఉండొచ్చు, 2025 కల్లా వైరాలో ఇల్లు పెట్టుకుని వైరాలో ఉండొచ్చు, వైరాల్లో నీకు ఇప్పుడు ఓటు ఎంటర్ చేసుకొని ఉండొచ్చు,
ఈ ఓటర్ లిస్ట్ని 2025లో వైరాల్లో ఉంది, మరి ఇదంతా డౌట్ఫుల్గా ఉంది కదా, మరి నువ్వు ఎట్లా మ్యాపింగ్ చేయాలి ఇస్తుందంటే 2002లో నేను లక్ష్మీపురంలో ఓటేసిన నా పేరు ఇది, నాకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇవి, ఆ సర్టిఫికెట్లన్నీ నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటు, లేకపోతే మీ తండ్రి గారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఇతరత్ర అనేక రకాల సర్టిఫికెట్లు అడుగుతా ఉన్నారు. ఈ అడిగే క్రమంలో చాలామంది లక్ష్మీపురంలో పుల్లయ్య గారు పుట్టిండు, వాళ్ళ నాన్నగారు ఏ సంవత్సరం పుట్టిండో ఆయన కూడా తెలిసి ఉండకపోవచ్చు. పుల్లయ్య గారి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆడ రిజిస్టర్ అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు ఎవరు రిజిస్టర్ చేసిండు గ్రామాల్లో. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లకు సంబంధించి నీది మీ నాన్నగారిది ఎత్తుకునే లోపల నీ టైం అయిపోయి ఏముంది ఇవన్నీ ఆడెత్తుతా పోయిందిలే ఓట్లు అని ఇంట్లో పడుకున్నావు అనుకో. ఓటే కదా పోయిందని నువ్వు అనుకుంటే ఓటు కాదు, నీ రేపొద్దున పౌరసత్వం బంద్, పాస్పోర్ట్ బంద్ అయితే, రేషన్ కార్డు బంద్ అయితే, అన్ని బంద్ అయితే దేశంలో ఉండటానికి పనికిరావని బయటికి పంపించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. సో చాలా జాగ్రత్తగా ఇవన్నిటిని సరి తీసుకోవాలంటే ముందు ఈ ఉదాహరణకు వైరా శాసనసభ నియోజకవర్గంలో మీకు 1,96,475 మంది ఓటర్స్ ఉంటే వీళ్ళు మ్యాపింగ్ చేసామని చెప్తున్నారు 1,64,345. అన్మ్యాప్డ్ 32,130 మంది అని చెప్తారు. సరే ఈ 32,130 మంది కదా అన్మ్యాప్డ్, వాళ్ళ వరకే మనం సర్టిఫికేట్లు పోగేసిద్దాం అనుకుంటే ఈ 1,64,345 మ్యాపింగ్ చేసిన దాంట్లో అనామలీస్ పుల్లయ్య గారు ఇప్పుడు నేను చెప్పిన అటువంటి వాళ్ళ పేర్లు 28,242 ఉన్నాయి. ఆ 28,242 ఈ 32,130 మొత్తం కలిపితే 60,372 మంది ఉన్నాయి. సార్ రామదాస్ గారు రేపు పొద్దున 15,000 20,000తో గెలిచే ఆయన 60,000 తీసేస్తే 60,000 తీసేశారు ఆయన పనికొచ్చి ఆయన ఓట్లు, ఆయన ఎంత గెలగలాడినా ఈ సీటు ఎవరు పోద్ది? ఇది 60,000 తొలగిస్తే చాలా ప్రమాదంలో పడుతుంది. ఇట్లా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వెస్ట్ బెంగాల్లో ఉదాహరణకు చెప్తాను, చాలా నియోజకవర్గాలు ఇట్లే తొలగిస్తే, సరే ఆమె కూడా తెలివైంది కాబట్టి అన్ని సర్టిఫికెట్లు పోగేసి ఏదో రకంగా పెడితే 26 లక్షలు ఉన్నాయి, ఇంతమంది మేము క్లియర్ చేయలేము, దీనికి ఏమైనా ట్రిబ్యునల్స్ పెట్టండి అని అన్నారు ఎన్నికల కమిషన్. ఆ ట్రిబ్యునల్స్కి 26 లక్షల ఓటర్లు మొత్తం సబ్మిట్ చేస్తే ఎన్నికలు అయ్యే వరకు వాళ్ళు ఆ 26 లక్షల్లో కేవలం క్లియర్ చేసిన 5 ఓట్లు మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఇంకా క్లియర్ చేయలేకపోతున్నాం, టైం లేదు, సరిపోవట్లేదు కాబట్టి వీళ్ళు ఓటర్ లిస్టులో లేరు, ఓట్లు లేవు, నమస్కారం తర్వాత చూద్దాం, అవుట్ అందరూ ఓటు. సో ఇందుకోసమే మనకు రేపు పొద్దున 25వ తారీఖు నాడు కార్యక్రమం మొదలెడతాం. మీరు మ్యాప్డ్ లిస్టులో ఉన్నటువంటి ఈ 28,242 మంది లిస్టు తీసుకోవాలి. అన్మ్యాప్డ్ లిస్టులో ఉన్న 32,130 మంది కూడా లిస్టు తీసుకోవాలి. మొత్తం 60,372 మంది లిస్టు మీరు ఈ నియోజకవర్గంలో కలెక్ట్ చేసుకోవాలా. ఈ 60,000 మంది ఏ బూత్లో ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారో మీరు చక్కగా తెలుసుకోవాలి. ఆ 60,000 మందికి సంబంధించి ఏ సర్టిఫికెట్లు మనం సబ్మిట్ చేయాలనేది కూడా తెలుసుకోవాలి. ఆ సర్టిఫికెట్లన్నీ కూడా మనం బిఎల్ఏలు కలెక్ట్ చేయాలి. వాళ్ళు మళ్ళీ 25వ తారీఖు నాడు మొదలుపెట్టినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇగో ఈ సర్టిఫికెట్లు అన్నీ కలిపి ఆ ఫామ్ నింపి, ఫామ్ వాళ్ళే నింపుతారు, మీరు సంతకం పెట్టి వాటిని అటాచ్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంటర్ చేసుకునేటట్టు చూసుకోవాలి. రోజుకి 50 కంటే ఎక్కువ చేయరట వాళ్ళు. రోజుకి 50 కంటే చేయరంటే ఉన్నది ఎప్పుడు 25వ తారీఖు నుంచి 30 రోజులు అంతేనా? 30 రోజులే ఉంది టైం. 30 రోజుల్లో రోజుకి 50 అంటే ఎన్ని చేయొచ్చు? 1,500 చేయొచ్చు. బూత్కి ఎంతమంది ఉంటారు? అందాజా 1,200, 1,300, కొన్ని 1000 అని యావరేజ్ చూసుకుంటే. సో మీరు ప్రతిరోజు ఏ ఒక్కరోజు వదిలిపెట్టినా మీరు ఖతమైపోతారు. ప్రతిరోజు ఈ పెండింగ్ ఈ రెండింటికి సంబంధించిన సర్టిఫికెట్లతో మీరు